మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనము చివరి భాగం. కోత కోయవారు దేవ దూతలు. మనకు తెలియని చాలా సంగతులను గురించి బహుస్పష్టంగా తెలియజేసేది దేవుని యొక్క వాక్యం. మనకు కనిపించినటువంటి అదృశ్య లోకం ఉంది. ఆ అదృశ్య లోకం గురించి బహుస్పష్టంగా తేటగా అనేక సంగతులను దేవుడు బయలుపరిచే దేవుడు. తన వాక్యములో మనకు కావలసినవన్నీ కూడా, మనకు కావలసినంత సమాచారాన్ని అంతా కూడా దేవుడు వాక్యంలో ఆయన దాచి ఉంచాడు. మానవులంటే దేవునికి అమితమైనటువంటి ప్రేమ. మానవులంటే దేవునికి అమితమైనటువంటి ప్రేమ. గాడ్ లవ్స్ సో మచ్. అందుకే వాక్యంలో వ్రాయబడింది, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవుడు తన స్వంత కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. ఆయన ప్రాణాన్నిచ్చేదానికే వెనుతీయలేదు, ప్రాణాన్ని పెట్టేదానికే వెనుతీయలేదు కనుక మన కొరకు ఏమైనా ఇస్తాడు, మన కొరకు ఏమైనా చేస్తాడు. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనం తెలుసుకోవాలి. we need to get a revelation about God's love. దేవుని యొక్క ప్రేమ మన ప్రేమ లాంటి ప్రేమ కాదు, అది శాశ్వతమైనటువంటి ప్రేమ. ఇట్ ఈస్ అన్ అన్కండిషనల్ లవ్. కొంతకాలం క్రితము దేవుడు నాకు చెప్పాడు, పరిశుద్ధాత్ముడు నాకు చెప్పాడు, డాగ్స్ను కొనమని చెప్పాడు, పప్పీస్ను కొనమని చెప్పాడు, కుక్క పిల్లలను కొనమని చెప్పాడు దేవుడు. నాకు అసలు ఇష్టం లేదు, కుక్క పిల్లలు అంటే నాకు అసలు ఇష్టం లేదు. చాలాసార్లు నేను అనుకునేవాడిని, ఎట్లా పెంచుతారా నాయన కుక్క పిల్లలను, ఎట్లా పెట్టుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అని అనుకునేవాడిని. పరిశుద్ధాత్ముడు చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఒక పప్పిని నాకు కొన్నాను. జస్ట్ కొన్ని రోజులైంది, ఇంకోటి కొనమని చెప్పాడు దానికి జతగా. సో ఇంకోటి కూడా కొన్నాను. దేవుడు అసలు నాతో మాట్లాడడం ప్రారంభించాడు, వాటిని చూపించి నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇర్మియాను ఏమంటాడు, ఎక్కడికి రా, అక్కడికి వెళ్దాం రా, కుమ్మరివాని దగ్గరికి వెళ్దాం రా అని అక్కడికి తీసుకొని వస్తాడు. అక్కడికి తీసుకుని వెళ్ళి ఆ మట్టిని చూపించి దాన్ని చూపించి మాట్లాడడం మొదలు పెడతాడు. అండ్ ఐ వాజ్ సో సర్ప్రైజ్ దట్ గాడ్ స్టార్టెడ్ మినిస్టరింగ్ అంటూ మీ త్రూ దోస్ స్మాల్ 2 పప్పీస్. ఎన్ని మాట్లాడాడంటే దేవుడు, అన్ని మాట్లాడాడు. గాడ్, GOD, గాడ్ 3 అక్షరాలు, డాగ్ 3 అక్షరాలు. దేవునికి కుక్కకు నేను ఒక ఏకత్వాన్ని నేను గమనించాను, నేను చూశాను. అంటే వారికి ఉన్నటువంటి ఒక సేమ్ క్వాలిటీ నేను చాలా ఆశ్చర్యపడ్డాను. నేను ఒకవేళ కొంతమందికి ఎవరికైనా నచ్చకపోవచ్చు, ఇదేంటబ్బా కుక్కను దేవునితో పోలుస్తున్నాడని నచ్చకపోవచ్చు, బట్ గాడ్ హ్యాస్ మేడ్ ఇట్ లైక్ దట్. దేవుడు ఈ కుక్క జాతిని దేవుడు అలా చేసి పెట్టాడు. ప్రపంచంలో మనము చూస్తే ఇట్ ఈస్ ద మోస్ట్ జాయ్ఫుల్ క్రియేచర్. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండే దేవుని యొక్క సృష్టి అన్నమాట, ఎల్లప్పుడూ. దానికంటే నన్ను చాలా ఆకర్షించినటువంటి ఒక విషయం ఏమిటంటే, ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా సంతోషముతో ఆహ్వానాన్ని పలుకుతాయి. ఎప్పుడు ఇంటికి వచ్చినా ఇవి చాలా నేను పెంచే ఈ కుక్క పిల్లలు చాలా సున్నితమైనవి అనమాట, చాలా సున్నితం. పిల్లలాగానే అనమాట, మన పిల్లలాగానే చాలా సున్నితం అనమాట. కొంచెం గట్టిగా అరిచినా కూడా అవి హర్ట్ అవుతాయి అనమాట. అటువంటివి అవి కొంచెం గట్టిగా అరిచినా కూడా హర్ట్ అవుతాయి. ఒకరోజు ఉదయము బాగా అరిచాను, సీరియస్గా ముఖం పెట్టి అరిచాను. అరుస్తూనే
కొంచెం అరిస్తే చాలు గోడకెళ్ళి ఎత్తుకుంటాయి అనమాట. అంత భయం. గోడకెళ్ళి అరచడం మొదలు పెట్టామనుకోండి, ఇంకా ముడుచుకొని వెళ్ళి గోడకు ఎత్తుకున్నాయి అనమాట. గోడ ఎత్తుకున్నాయి చెప్పిన బాగా కొంచెం గట్టిగా మాట్లాడినాను. మాట్లాడిన తర్వాత నేను మామూలుగా నా క్లినిక్కి నేను వచ్చాను. బాగా స్నానం చేయించాను. ఏమండి స్నానం చేయించాను. ఎప్పుడు చేనులో ఎందుకులే, కొంచెం వదిలేద్దాంలే, ఫ్రీగా వదిలేద్దాంలే అని వదిలేస్తే, నేను క్లినిక్ పోయి వచ్చే లోపల తెల్ల పప్పీస్ కాస్త ఎర్ర పప్పీస్గా మారిపోయాయి. ఎర్రగా ప్రత్యక్షమయ్యాయి. నేను చూస్తూనే ఏంట్రా, నేను మంచిగా స్నానం చేయించాను, బాగా తెల్ల అసలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చు రిన్ సోపుకు, అట్లా షాంపూకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చు, తల మెరిసిపోతున్నాయి అనమాట. అంత బాగా చేయించి వెళ్ళి వచ్చే లోపల ఎర్రగా అయిపోయాయి. ఏమంటే మా ఇంట్లో ముందు కొంచెం మట్టి ఉంటుంది, అక్కడ చెట్లు ఉంటాయి అనమాట. వెళ్ళి తవ్వి పెట్టి మట్టి అంతా మీద పోసుకున్నాయి అనమాట. అవి ఎర్రగా అయిపోయాయి. భలే కోపం వచ్చింది నాకు. అరిచినంగా నేను అరవడం మొదలు పెడితే, తెలియదు కదా, అరవడం మొదలు పెడితే వెళ్ళి గోడకు వెళ్ళి ఎత్తుకున్నాయి అనమాట. సరే వాటికి మళ్ళీ స్నానం చేసి వదిలిపెట్టి బాగా అరిచి నేను వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాను, నేను వచ్చిన తర్వాత మీకు తర్వాత చూస్తాను ఈ సంగతి అని బాగా అరిచిపోయాను. వాడికి అర్థమైపోయింది నేను సీరియస్ అయ్యాను, నేను కోపంగా ఉన్నానని అర్థమైపోయింది. అవి ముడుచుకొని గోడ కత్తుకొని అట్లే ఉన్నాయన్నమాట. నేను బైక్లో నాకు టైం అయితే క్లినిక్ వెళ్ళి నేను వచ్చే లోపల అసలు ఎంత షార్ప్ తెలుసా అండి, నేను కార్నర్లో ఉండగానే నా హార్న్ విన్నాయి అంటే, నా హార్న్ అంతే, చిన్నపిల్లలండి, జస్ట్ 3 months దాటాయి అంతే, 3 నెలలు దాటాయి, 3 నెలలు దాటాయి. నా బైక్ హార్న్ విన్న వెంటనే ఆడ కేకలు వినిపిస్తాయి నాకు. కేకలు, లిటరల్లీ కేకలు. చిన్నప్పుడు నా కుమారుడు అలా అరిచేవాడు అనమాట. ఇక్కడ హార్న్ వదులుతూనే పప్పా అని పరిగెత్తుకుంటూ వచ్చేవాడు బయటికి. హార్న్ వెంటనే పసిగడతాడు, వెంటనే పసిగట్టేవాడు. హార్న్ వినపడుతూనే పప్పా అని బయటకు వచ్చేవాడు అనమాట. హార్న్ వినపడితే గట్టిగా కేకలు వేసి ఎర్రగా అయిపోయినాయి. నేను అన్నవి నేను గుర్తులేవు వాటికి, నేను ఎంత సీరియస్గా అనేది గుర్తులేవు, ఏం గుర్తులేవు, కానీ ఎగిరి ఏమండి ఆహ్వానాన్ని పలుకుతున్నాయి. కమ్ అని. దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టి ఏమిటంటే, మీరు ఎప్పుడు నా దగ్గరకు వచ్చినా నేను అట్లా ఆహ్వానాన్ని పలుకుతాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ అఫెక్షన్, షరతులు లేని ప్రేమ. ఎంత ప్రేమను చూపిస్తాయండి అసలు అవి. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఫారిన్ కంట్రీస్లో చాలామంది మనుషులంటే విరక్తి కలిగి ఏమండి కుక్కలను పెంచుకుంటూ. అసలు ఒకసారి నాకు అమెరికా నుంచి ఒక బ్రదర్ నాకు కాల్ చేసి ఏడుస్తున్నాడు అనమాట. ఏడుస్తున్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చెప్పండి అంటే, నా కుక్క చనిపోతుందని డాక్టర్ చెప్పాడు, నా కుక్క లేకపోతే నేను బ్రతకలేను అన్నాడు. నాకు అస్సలు అర్థమైంది, ఇదేందని కుక్క కొరకు ఇట్లా బాధపడతారా అని నేను అనుకునేవాడిని. ఎంత అఫెక్షన్ అంటే, ఎంత అటాచ్మెంట్ అంటే ప్రియులారా, దే షో అన్కండిషనల్ లవ్. షరతులు లేని ప్రేమ. నువ్వు కొట్టు కానీ నువ్వు కనిపించినట్టే 10 నిమిషాలు నువ్వు కనిపించకుండా మళ్ళీ 10 నిమిషాల తర్వాత కనిపించావు అనుకోండి, ఎగిరి గంతులు వేస్తాయి, నన్ను ఎత్తుకో, నన్ను ఆడిచ్చాను వచ్చేస్తాయి, చుట్టుకుంటాయి. అసలు 10 నిమిషాలే ఊరికి జస్ట్ పక్కకి వెళ్ళి ఉంటాం అంతే. ఎప్పుడు మనము ఇంటి దగ్గరికి వచ్చినా కూడా సాదరంగా ఎంత సంతోషముతో ఆహ్వానిస్తాయో, ఆ సంతోషాన్ని చూస్తే నిజంగా మన బాడీలో, మన దేహంలో మంచి హార్మోన్స్ అని ఉన్నాయన్నమాట. కొన్ని మంచి హార్మోన్స్ అంటే హెల్త్కు మంచి హార్మోన్స్ ఉంటాయన్నమాట. ఆరోగ్యంగా ఉంచే మంచి హార్మోన్ ఉంటాయి. అవన్నీ రిలీజ్ అయిపోతాయండి. వాటి సంతోషాన్ని చూస్తే, అవి మన పైన చూపించే అఫెక్షన్ చూస్తే, మనల్ని ఎంత కోరుకున్నాయో చూస్తే, ఎంత కోరుకుంటాయంటే అంత కోరుకుంటాయి. 10 నిమిషాలు ఉన్నామంతే, 10 నిమిషాలు అట్లా అంగడికి వెళ్ళి బయటకు వచ్చేసిండామంతే. ఇక ఎగిరి చూస్తూనే ఎగిరి ఉత్సాహము, ఉల్లాసం అన్నీ దానిలో కనిపిస్తాయి. అండ్ ఎర్లీ మార్నింగ్, ఉదయకాలంలో అసలు ఈ పప్పీస్ ఉదయకాలంలో ఉన్నంత చురుకుగా ఇంకెప్పుడు ఉండవు. ఎంత చురుకు ఉంటాయంటే మార్నింగ్ నేను తలుపు తీయడం ఆలస్యము, వాటిని పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. మార్నింగ్ సర్వీస్ అయిపోతేనే 6:30కి బయటకు వచ్చేస్తాను. బయటకు అసలు సౌండ్ వినపడుతూనే ఇంకా కేకలు వేస్తాయి అనమాట నన్ను దర్శించుకునే దానికి. గాడ్ లవ్స్ us so much. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని సాధారణంగా ఆహ్వానిస్తూనే ఉంటాడు, సంతోషంగా ఆహ్వానిస్తాడు.
హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా నీ గతం గురించి మాట్లాడు. ఆ దొరికే మంచి సమయాన్ని దేవుడు వృధా చేసుకోడు. మీరు అసలు దేవునితో ఒక క్వాలిటీ సమయం గడిపితే దేవుని స్వరాన్ని మీరు వింటారు. ఇఫ్ యు స్పెండ్ క్వాలిటీ టైం విత్ గాడ్, అసలు ఆయన ఏంటో తెలుసుకుంటారండి. ఒక్కసారి మీరు ఆయన కళ్ళను చూస్తే, ఒక్కసారి మీరు కోరుకోండి, ప్రభువా నీ కళ్ళు చూపించినాయన నాకు చాలు, నీ కళ్ళు చూపించినాయన నాకు చాలు, చాలు, ఇంకేమొద్దు, ఏం అవసరం లేదు. ఒక్కసారి నీ కళ్ళను చూడాలయ్యా, నీ కళ్ళను చూపి, నీ మహోన్నత పాట పాడే వరకు ఉండకూడదు. అదేదో చూడండి. నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనం చేసుకుంటాను, నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనం చేత నా ఆశను తీర్చుకుంటాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన కళ్ళు చూడండి. ఒక్కసారి ఆయన కళ్ళు చూస్తే మీ ప్రపంచం అంతా మారిపోతుంది. ఆయన కళ్ళలో ఉన్నదంతా ప్రేమ. నెవర్ ఎవర్ మిస్అండర్స్టాండ్ గాడ్స్ లవ్ ఫర్ యూ. నెవర్ ఎవర్ మిస్అండర్స్టాండ్ గాడ్స్ లవ్ ఫర్ యూ. హల్లెలూయా. నేను ఇంటికి 7 గంటలకు వచ్చినా మా పప్పీస్ ఏమనవు, 8 గంటలకు వచ్చినా ఏమనవు, 9కి వచ్చినా ఏమనవు, 10కి వచ్చినా ఏమనవు. ఇప్పుడు ఈరోజు వెళ్ళడం లేట్ అవుతుంది. మళ్ళీ రెగ్యులర్గా 8:30కు నేను భోజనం పెడతాను. వాటికి 3 పూటలు పెడతాను, 8:30కు భోజనం పెడతాను. ఈరోజు నేను ఇంటికి లోపల 10 అవుతుంది. ఏమి ఇంత ఆలస్యమైందని అనవు, నన్ను నా పైన అలగవు, నాతో వాదించవు, అలగవు. 10 గంటలకు నేను వెళ్ళి ఆ శబ్దము, కారు శబ్దం విని నా గేటు తెరిచిన వెంటనే ఎగిరి నా మీదకి వచ్చేస్తాయి. మనసులో పెట్టుకో, ఎంత స్వచ్ఛమైనటువంటి జీవులు రా ఇవి అనిపిస్తుంది నాకు. మనుషులు వెంటనే ఏమి ఇంత లేట్ అంటారా అనరా? మనుషులతో ఎన్ని రకాల సమస్యలు, ఎందుకు టైం రాలేదు, ఇంత టైం ఏం చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఇంత ఎందుకు లేట్ ఎందుకైంది, ఇవన్నీ మనుషులతో వస్తాయి. కానీ అవి మాత్రం అండి 10 గంటలకు పోనీ ఎగిరి గంతులు వేస్తాయి, 11కి వెళ్ళి పోనీ ఎగిరి గంతులు వేస్తాయి. హల్లెలూయా. సంతోషించడమే తెలుసు, హత్తుకోవడమే తెలుసు, ఏమంటే ప్రేమించడమే తెలుసు. అరే వీటిని చూసి చాలా నేర్చుకోవాలిరా మనం అనిపించింది నాకు. ఈ ఉద్దేశంతోనే దేవుడు వీటితో సావాసం చేయమని చెప్పాడేమో అనిపించింది. గాడ్ స్టార్టెడ్ మినిస్టర్స్ మెనీ థింగ్స్. దేవుడు నాతో ఇర్మియాతో కుమ్మరి వాని దగ్గరికి వెళ్ళి, అక్కడికి రా నేను మాట్లాడుతాను, అవి చూపించి మాట్లాడినట్టు గాడ్ ఈజ్ షోయింగ్ మై డాగ్స్. 2 రోజులు అన్నం పెడితే నేను వదిలిపెట్టావు. అవి 2 రోజులు అన్నం పెడితే నేను వదిలిపెట్టావు. అంత నమ్మకంగా ఉంటాయి, అంత నమ్మకంగా ప్రేమిస్తాయి. వండర్ఫుల్ క్రియేచర్స్. సో గాడ్స్ లవ్ ఈజ్ లైక్, దేవుని యొక్క ప్రేమ అటువంటిదండి, అన్కండిషనల్ లవ్. అసలు నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన బెత్తం పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు నువ్వు ఆయన సన్నిధికి రావాలని కోరుకుంటాడు. క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు. దేవుని ప్రేమను గురించిన ప్రత్యక్ష నువ్వు పొందుకుంటే నీ ఆలోచన విధానం మారిపోతుంది. నీకు విశ్వాసము కలుగుతుంది, విశ్వాసం పడుతుంది. బికాజ్ గాడ్ లవ్స్ us. 91వ కీర్తనకు వద్దాం. 91వ కీర్తన. బికాజ్ గాడ్ లవ్స్ us. దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక ఆయన ఏం చేశాడంట మన పక్షముగా. 11వ వచనం, 91:11 వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు. ఈ వాక్యం సాతానుగాడికి ఎంత నచ్చదంటే దీనిని వక్రీకరించి యేసుక్రీస్తు ప్రభువును శోధించాడు. ఈ వాక్యం నేర్చుకున్నాడు వాడు. ఇంత పెద్ద బైబిల్ గ్రంథాల్లో వాడు ఎంచుకున్నటువంటి ఏమండి 2 వాక్యాలు, వాడు ఎంచుకున్నటువంటి 2 వాక్యాలు. ఒకటి, నువ్వు దేవుని కుమారుడైతే రాళ్ళను రొట్టెగా చేసుకున్నాడు. అప్పుడు వాక్యం ద్వారా దేవుడు ఉత్తరం ఇచ్చాడు. అయితే సాతానుగాడు కోట్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి లేఖన భాగం ఏమిటంటే ఇదొక్కటే, 2 కాదు, క్షమించండి, ఇదొక్కటే. ఈ వాక్యం ఒకటే. ఇంత పెద్ద బైబిల్ గ్రంథంలో, ఇంత పెద్ద పాత నిబంధన మలాకి వరకు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో సాతాను ఎన్నుకున్నటువంటి ఒకే ఒక స్క్రిప్చర్ ఏమిటంటే కీర్తన 91 కీర్తన 11వ వచనాన్ని వాడు ఎన్నుకున్నాడు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును కదా, దుముకు అన్నాడు అన్నమాట. ఈ వాక్యాన్ని తీసుకుని వాడు శోధించి, ఈ వాక్యం అంటే వాడికి అసలు నచ్చదు. ఎందుకో తెలుసా? వాడిని కొట్టే వాళ్ళంతా ఎవరంటే దేవదూతలే. ఒక సెటనిస్ట్,
సెటనిస్టులు ఉన్నారు, సాతాను సంబంధికులు ఉన్నారు. సాతాను సంబంధికులు చాలామంది రక్షించబడి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ వ్యాపకాలన్నీ కూడా బయట పెడుతున్నారు. వారు ఎలా ప్రార్థన చేస్తారో, ఎలా కుటుంబాలను కూలుస్తారో, ఎలా సంఘాలను కూలుస్తారో అవన్నీ కూడా బయట పెట్టారన్నమాట. వారు చెప్పినటువంటి ఒక విషయం ఏమిటంటే, మేము అర్ధరాత్రుల్లో మేము ఎక్కువగా ప్రార్థన చేస్తాం, మేము ప్రార్థనకు వెళ్తే 4-5 గంటలకు బయటికి రాము, 4-5 గంటల వరకు బయటికి రాము. ఒక ఆయన ఉన్నాడు సెటనిస్ట్, రమీరేజ్ అనుకుంటా, ఆయన యూట్యూబ్లో ఉంటుందన్న. ఆయన అంటాడు, మేము మా సాతానుకు ప్రార్థన చేస్తానికి వెళ్తే 8 గంటలు బయటికి రాము, మీరు క్రైస్తవులు 2 గంటలు సరిగ్గా కూర్చోలేరు, 2 గంటలు సరిగ్గా సమయానికి రారు, మీరు 2 గంటలు చర్చిలో ఏక మనసుతో ఉండలేరు. మేము 8 గంటలు చేస్తాం సాతానుకు ఆరాధన, 8 గంటలకు సాతానుకు ఆరాధన చేస్తాం. అనేక మంది ఇళ్ళలోకి వెళ్తాం, మేము ఆత్మలో మేము అనేక మంది ఇళ్ళలోకి, వాళ్ళకి తెలియకుండానే ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళ కుటుంబాలను, ఇళ్లను, వారి సంసారాలను నాశనం చేసి మేము వస్తాం. ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తాం, ఎంతమందినో మేము చంపాం. మేము బయటకు వచ్చి చెప్పారు వాళ్ళు. సెటనిస్టులు ఉన్నారు, సాతాను ఉన్నాడు, వాని దూతలు ఉన్నారు, వారు ఎప్పుడు కూడా మనకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. వారు చెప్పినటువంటి ఇంకొక మాట ఏమిటంటే, ఎవరైనా ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటే, ఏదైనా సంఘం ప్రార్థన చేస్తుంది అనుకోండి, మరి ముఖ్యంగా ఈ ఆన్లైన్ ప్రేయర్లు ఎక్కువగా చేస్తున్నారు అనుకోండి, ఆన్లైన్ ప్రేయర్లు కానీ, అర్ధరాత్రి ప్రార్థనలు కానీ, 3 గంటలకు ప్రార్థనలు కానీ, ఇటువంటి ప్రార్థనలు చేస్తుంటే అంట, ఆ దేవదూతలు బెత్తము తీసుకొని వీళ్ళను వీపు వాయిస్తుంటారంట. వీరిని భయంకరమైనటువంటి సమలు మాకు క్రైస్తవులు ప్రార్థన చేస్తే మావి ఒక్కటి నెరవేరవు. క్రైస్తవులు ప్రార్థన చేస్తే ఒకటి నెరవేరవు. క్రైస్తవులు నోరు తెరిచి విశ్వాసాన్ని మాట్లాడితే మా కార్యకలాపాలు ఏవి కూడా నెరవేరవు. కాబట్టి సరిగా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే జీవితాలు పాడైపోతాయి. స్తుతిని నిర్లక్ష్యం చేస్తే జీవితాలు పాడైపోతాయి. కుటుంబాలు దేవుని స్తుతించండి. కుటుంబాలు ప్రార్థనలో గడపండి. కుటుంబ ప్రార్థన కలిగి ఉండండి. ఒక స్థానిక సంఘంలో నాటబడి ఉండండి. ఇది భద్రత, ఇది ప్రొటెక్షన్. లేకపోతే సెటనిస్టులు పని చేస్తారు. ఎక్కడో ఆఫ్రికాలో ఉంటారు, వాడు నీ మీద పని చేయగలడు, తెలుసా మీకు? ఎక్కడో ఆఫ్రికాలో ఉంటాడు, వాడు నీ మీద పని చేయగలడు. కానీ వాటిని నిర్మూలించాలంటే ఏం చేయాలో తెలుసా? దేవుని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని గురించి నువ్వు చెబుతావో, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా కోట, ఆయన నమ్మదగినటువంటి దేవుడు, ఆయనే నా దేవుడు, ఆయనే నా భద్రత, ఆయనే నాకు కేడము అని ఎప్పుడైతే దేవుని గురించి చెబితే వెంటనే ఏమవుతుంది తెలుసా? వెంటనే దేవుడు తన దూతలకు నిన్ను గూర్చి ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. హీ విల్ గివ్ చార్జ్ టు ద ఏంజల్స్ ఓవర్ యూ. కలెక్టర్లు కొంతమంది మారినప్పుడు, ఎస్పీలు మారినప్పుడు ఛార్జ్ తీసుకున్నారు అని చెబుతుంటారు. ఛార్జ్ తీసుకున్నారు, అథారిటీ తీసుకున్నారు అని అంటూ ఉంటారు. అదే రీతిగా దేవదూతలు నీ మీద ఛార్జ్ తీసుకుంటారు. దేవునికి నీవంటే ఇష్టం కనుక హెబ్రీ 1:14 ప్రకారం రక్షణయను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారం చేయటకే దేవుని చేత నియమించబడినటువంటి సేవకులైన ఆత్మలు ఎవరంటే దేవదూతలు. హల్లెలూయా. చాలామంది దేవదూతలు పరలోకంలో ఉన్నారు, చాలామంది దేవదూతలు భూమి మీద ఉన్నారు. పరలోకంలో ఉండే దేవదూతలు ఉన్నారు, భూమి మీద ఉండే దేవదూతలు ఉన్నారు, భూమి నుంచి పరలోకానికి ఎక్కి దిగే దేవదూతలు కూడా ఉన్నారు. రకరకాల దేవదూతలు, కొన్ని బిలియన్ల దేవదూతలు ఉన్నారు. బిలియన్ల దయ్యాలు ఉన్నాయి, బిలియన్ల దేవదూతలు ఉన్నారు. అయితే దేవదూతల సంఖ్యనే ఎక్కువ, 2 రెట్లు ఎక్కువ. దేవదూతల పరిచర్యను దేవుడు మనకిచ్చాడు. తెలుసుకోకపోతే నష్టపోయేది ఎవరు? మనము. వీ హ్యావ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. దేవుడు మనకి ఏమి ఇచ్చాడో మనం తెలుసుకొని వాటిని మనం ఉపయోగించుకోవాలి. దేవదూతలను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ దేవదూతల పరిచర్యను యాక్టివేట్ చేయాలంటే ఎలా? దేవుని గురించి చెప్పాలి. దేవుని గురించి చెబితే దేవుడు ఏం చేస్తాడు? దేవదూతలు పంపిస్తాడు. దేవదూత యొక్క పని ఏంటో తెలుసా? నిన్ను కాపాడే పని. నీ పాదములకు రాయి కూడా తగలకుండా నిన్ను కాపాడే పని దేవదూతలు చేస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యెషయా గ్రంథము 36వ అధ్యాయం. యెషయా గ్రంథము 36వ అధ్యాయం. యెషయా గ్రంథం 36వ అధ్యాయం 1వ వచనం. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశంలోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనెను.
అంతటా అషూరు రాజు రబ్షకేషు లాకిషు పట్టణం నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకిరేవో మార్గమందున్న మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశింపగా, ఇక్కడ యెరూషలేములో ఉన్నటువంటి రాజైనటువంటి హిజ్కియా గారికి ఒక పెద్ద సమస్య వచ్చింది. ఒక పెద్ద సమస్య, పెద్ద ఉపద్రవము వచ్చింది. ఒక అపాయకరమైనటువంటి పరిస్థితి. మనం ఏం చూసాం? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుంటారు. సో ఈ యొక్క హిజ్కియా రాజుకు ఒక గొప్ప సమస్య వచ్చింది. సన్హెరీబు అన్నటువంటి రాజు బహు భయంకరమైనటువంటి రాజు, బహు క్రూరుడైనటువంటి వాడు, కనికరము లేనటువంటి వాడు, దయా దాక్షిణ్యము లేనటువంటి వాడు, ఎవరిని కూడా లెక్క చేయనటువంటి వాడు. నేనే దేవుడని అంటాడు వాడు, నేనే దేవుడని అంటాడు. వాడి కన్ను ఏ దేశం మీదైనా పడిందంటే ఆ దేశం వీడికి లొంగిపోవాల్సిందే, ఆ దేశాన్ని వీడు స్వాధీనం చేసుకోవాల్సిందే. వీడికి ఓటమి అంటే ఏంటో తెలియదు. సన్హెరీబు రాజుకు ఓటమి అంటే ఏంటో తెలియదు. కాబట్టి అన్నింటినీ జయించుకుంటున్నాడు. ఇప్పుడు హిజ్కియా రాజు జోలికి వచ్చాడనమాట. హిజ్కియా రాజు జోలికి వచ్చేసి పట్టుకున్నాడు బహు గొప్ప సేనతో. ఏమండి, ఈ సన్హెరీబు రాజు హిజ్కియా మీదకి వచ్చాడు. అప్పుడు హిజ్కియా దేవునిని ఆశ్రయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని ఆశ్రయించడం నేర్చుకోవాలి. ఆపత్కాలమందు మనము దేవుని సన్నిధికి పరిగెత్తడం నేర్చుకోవాలి. ఆపత్కాలమందు దేవుని సన్నిధికి పరిగెత్తడం నేర్చుకోవాలి. మనుషుల దగ్గరికి కాదు. ఆపత్కాలమందు మనుషుల దగ్గరికి కాదు, దేవుని దగ్గరికి పరిగెత్తడం నేర్చుకోవాలి. హల్లెలూయా. న్యాయంగా న్యాయంగా పరిపాలించే ఏవైనా ఉంటే ఓకే, మనము ఆశ్రయించవచ్చు. కానీ ఈ కాలంలో ఎక్కడ న్యాయం ఎక్కడ పెద్దగా కనిపించడం లేదు. ఎక్కడ కనిపించడం, ఎవరు ఏమనుకుంటే అదే చేసుకుంటారన్నమాట. కాబట్టి నీకు ఆపత్కాలం వచ్చినప్పుడు ఇప్పుడు నీవు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించలేవు, కోర్టులను ఆశ్రయించలేవు. ఆశ్రయించవచ్చు కానీ నీకు న్యాయం జరగదు. ఎవరికైనా న్యాయం జరుగుతుందేమో కానీ అందరికీ మాత్రం న్యాయం జరగడం లేదు. అందరికీ న్యాయం జరగడం లేదు. డబ్బులు ఎవరికి ఉంటే వారికి చెల్లుబాటు అవుతున్నాయి. అధికారం ఎవరికి ఉంటే వారికి చెల్లుబాటు అవుతుంది. అది సామాన్యమే. అది ఎక్కడైనా కూడా దాదాపుగా ప్రతి చోట ఇలాగనే ఉంటుంది. ప్రతి చోట ఇలాగే ఉంటుంది. ఎవరు అధికారంలో ఉంటే వారివే చెల్లుతాయి అన్నమాట. అధికారంలో ఉన్నటువంటి వారివే చెల్లుతుంటాయి. నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు ఉపద్రవం వచ్చినప్పుడు ఎవరు నీకు న్యాయం తీర్చేది? సో ఇప్పుడు హిజ్కియా ఉన్నాడండి. హిజ్కియా మీదకి శత్రువు వచ్చాడు. ఏ పోలీస్ స్టేషన్ పోవాలి హిజ్కియా? ఏ కోర్టును ఆశ్రయించాలి హిజ్కియా? ఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి? ఏ ఇంటర్నేషనల్ కోర్టును ఆశ్రయించాలి? ఎవరిని ఆశ్రయించాలి? హిజ్కియా ఏం చేశాడు? దేవునిని ఆశ్రయించాడు. హల్లెలూయా. భూపతులకు అధిపతి అయినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడిని హిజ్కియా ఆశ్రయించి హిజ్కియా మొరపెట్టుకున్నాడు. ప్రభువా అని మొరపెట్టుకున్నాడు. దీనుడే మొరపెట్టుకున్నాడు. నేను వాళ్ళ జోలికి వెళ్ళలేదయ్యా, వారే నా జోలికి వచ్చారు. మొరపెట్టుకున్నాడు. వారు అన్ని దేశాలను జయించారు, ఎవరిని లెక్క చేయరు వారు. కానీ ఈ గొప్ప సైన్యం నుంచి విడిపించేదానికి నీకు మాత్రమే శక్తి ఉంది. మాకు దిక్కే లేదయ్యా, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసి, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తే, హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు యెషయాతో మాట్లాడాడు. ఇశ్రాయేలీలు నిట్టూర్పులు విడుస్తూ మొరపెడితే దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? మోషే దగ్గరికి వెళ్ళాడు. దైవజనులను ఎప్పుడు కూడా ప్రజల సమస్యలకు పరిష్కారంగా దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. దట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ చెప్పాను. నీ సమస్యలకు పరిష్కారంగా దేవుడు దైవజనుని పంపుతాడు. దైవజనుని నియమించి ఉంటాడు. ఆయన ఎవరో ఆమె ఎవరో నీవు కనుక్కొని వారితో కనెక్ట్ అవుతే నీకు సమస్యలకు పరిష్కారాలన్నీ కూడా అక్కడే దొరుకుతాయి. హిజ్కియాతో మాట్లాడలేదు, యెషయాతో మాట్లాడాడు. హల్లెలూయా. You should know how God moves. You should know how God works. You should know how God operates. దేవుడు ఎలా స్పందిస్తాడో, ఎలా మాట్లాడతాడో, ఎలా వ్యవహరిస్తాడో తెలుసుకోవాలి. మిట్ట మధ్యాహ్నము దేవుడు పౌలుగా మారినప్పుడు సౌలును దర్శించాడు. కళ్ళు మూసుకొని పోయాయి, గురుడివాడైపోయాడు, విన్నాడు. ఒక్కసారి కుప్పకూలి పడిపోయాడు. ఆ వెలుగుకు తట్టుకోలేకపోయాడు. సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు?
నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఎప్పుడు హింసించాడు? ఆయన ప్రజలను హింసిస్తుంటే ఆయనను హింసించినట్లే వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఎందుకు నన్ను హింసించుచున్నావు అన్నాడు. సంఘమైన శరీరం కదా, సంఘానికి చిన్న గాయమైతే ఆయనకు గాయమైనట్లే కదా. నన్నెందుకు హింసిస్తున్నావు? నా ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని లేదు. నా ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, నా భార్యను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, నా సంఘాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అనలేదు, కానీ నన్నెందుకు హింసిస్తున్నావు అన్నాడు. నువ్వు ఎవరయ్యా అన్నాడు. నీవు హింసించుచున్న యేసును అన్నాడు. ఇంకంతే సంగతులు. ఒకే క్షణంలో మారిపోయాడు. అయితే అప్పుడే మాట్లాడిండొచ్చు కదా పౌలుతో, మాట్లాడించకుండా ఏమన్నాడు తెలుసా? అననీయ దగ్గరికి వెళ్ళు అన్నాడు. అననీయ నీకు అన్నీ చేస్తాడు అన్నాడు. అననీయ నీ మీద చేతులు పెడతాడు, ప్రార్థన చేస్తాడు. అప్పుడు నువ్వు స్వస్థత పొందుకుంటావు, ప్లస్ పరిశుద్ధాత్మను పొందుకుంటావు. ఏమి యేసుప్రభు కనిపించినప్పుడు ఆయన నింపిండొచ్చు కదా. దేవుడు పనిచేసే విధానాలు తెలుసుకోవాలి. పౌలు గారి పైన దేవుడు ఆ టైం కొరకు, ఆ సీజన్లో దేవుడు అననీయాను నియమించాడు. లేదు ప్రభు, నేను అననీయ దగ్గరికి వెళ్ళను ప్రభు, నువ్వే కావాలయ్యా, నీవే చేయబెట్టయ్యా, నీవే నింపయ్యా. నో, గాడ్ డజంట్ మూవ్ లైక్ దట్. యూ షుడ్ నో హౌ టు ఆనర్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్. నీ పైన దేవుడు ఉంచినటువంటి దైవజనుని ఎలా గౌరవించాలో నేర్చుకోవాలి, ఎలా విలువనివ్వాలో నేర్చుకోవాలి, ఎలా ఆనర్ చేయాలో, ఎలా ప్రేమించాలో నేర్చుకోవాలి. దేవుడు పౌలుని ఎక్కడికి పంపించాడు? అననీయ దగ్గరికి పంపించాడు. హిజ్కియా మొర పెడితే యెషయాకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు. యెషయాకు ప్రత్యక్షమై గో అండ్ టెల్ మై కింగ్, హిజ్కియా రాజుకు వెళ్ళి చెప్పు అంటే అక్కడ మీరు ఏమండి 21వ వచనం చూడండి, 37వ అధ్యాయము యెషయా గ్రంథము. అసలు ఎలా ఉండేదంటే హిజ్కియా పరిస్థితి, 37వ అధ్యాయం 1వ వచనం చూడండి. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి, తర్వాత మీరు ఈ భాగం అంతా చదవండి. మనము దేవదూతల పరిచర్య గురించి మాట్లాడుతున్నాం. దేవుడు దేవదూతలను మనల్ని కాపాడే దాని కొరకు నియమించాడు. హిజ్కియాకు సమస్య వచ్చింది, పెద్ద సమస్య వచ్చింది, గొప్ప సమస్య వచ్చింది. ఏమాత్రము నిరీక్షణ లేనటువంటి పరిస్థితిలో హిజ్కియా ఉన్నాడు. ఆ టైంలో హిజ్కియా ఏం చేశాడు? దేవుని మందిరానికి వెళ్ళాడు, బట్టలు చించుకున్నాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, బూడిద వేసుకున్నాడు, మొరపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు యెషయాకు ప్రత్యక్షమై దేవుడు తన ప్రవక్తకు వాక్కునిచ్చాడు. వెళ్ళి హిజ్కియా రాజుకు చెప్పు అన్నాడు. హిజ్కియా రాజుకు సమాచారం అంతా ఇచ్చాడు. మీరు తర్వాత చదవచ్చు. 21వ వచనం చూడండి. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలుల దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయము నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే, అతని గురించి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా. ఎంత పెద్ద లిస్టు చెప్పాడు చూడండి. ఆ సన్హెరీబు గురించి పెద్ద లిస్టు చెప్పాడు. సో ఏమైంది దీని తర్వాత? ఏమైంది అంటే చూడండి, 36వ వచనం, 35వ వచనం వరకు, 22 నుంచి 35వ వచనం వరకు దేవుడు యెషయా ప్రవక్తకు హిజ్కియా రాజు గురించి, యూదా దేశము గురించి బయలుపరిచాడు. ఇన్ని వాక్యాలు దేవుడు మాట్లాడాడు. గాడ్ ఇస్ ఎ స్పీకింగ్ గాడ్. దేవుడు మాట్లాడే దేవుడు. ఈనాడు మన అత్యవసరత ఏమిటో తెలుసా? దేవుడి నుంచి పొందుకునే వాక్కు. డూ యూ హ్యావ్ ఎ వర్డ్ ఫర్ యువర్ ప్రాబ్లం? నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్య గురించి దేవుడు చెప్పినటువంటి మాట నీకుందా? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? డిడ్ యూ రిసీవ్ వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ? ఈ పరిస్థితిలో దేవుని యొక్క వాక్యం ఏంటి? ఈ పరిస్థితిలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నీతో? వాట్ ఎవర్ ద ప్రాబ్లం మే బి, నీ సమస్య ఏదైనా కావచ్చు. కుటుంబ సమస్యనా, ఆర్థిక సమస్యనా, ఆరోగ్యపరమైన సమస్యనా, దయ్యాల గురించినటువంటి సమస్యనా, చేతబడి శక్తుల చేత పీడించబడుతున్నావా? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఆ సమస్యల నడుమ నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? ఎంత మాట్లాడాడు చూడండి దేవుడు ఇక్కడ. ఎంత మాట్లాడు. అవన్నీ 25వ వచనం వరకు, 35వ వచనం వరకు చెప్పాడు. 35వ వచనం వరకు, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును అన్నాడు. 36వ వచనం చూడండి. 36వ వచనం అందరం కూడా గట్టిగా స్పష్టముగా, లౌడర్ అండ్ క్లియరర్, అందరం గట్టిగా స్పష్టంగా చదువుదాం. 36వ వచనం, అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండేరే.
అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలేకును షెరేజేరును ఖడ్గముతో అతన్ని చంపి అరారతు దేశంలోనికి తప్పించుకొని పోయి అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజు అయినో. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్ ఆఫ్ హిజ్కియా. హిజ్కియా దేవుని ఆశ్రయించి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు యెషయా దగ్గరికి వెళ్ళి వాక్ ఇచ్చినప్పుడు ఆ వాక్కును యెషయా హిజ్కియాకు తెలియజేసిన తర్వాత ఏమైందో తెలుసా? ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు విడుదలైందో దేవుని దూత విడుదలయ్యాడు. దేవదూత ఏమండి వెళ్ళి అష్షూరులో ఉన్నటువంటి ప్రజలందరినీ ముద్దు పెట్టుకోలేదు, వారికి మారు మనసును అనుగ్రహించలేదు, వారిని క్షమించలేదు, వారిని బుజ్జగించలేదు, వారిని గోము చేయలేదు, వారిని లాలించలేదు. ఏం చేశాడు? మొత్తాడు. ఎవరు మొత్తారు? హిజ్కియా సైన్యమా? హిజ్కియా సోల్జర్సా? హిజ్కియా ఆర్మీనా? నో, మనుష్య ప్రమేయమే లేదు. మనుష్య ప్రమేయం. రిలీజన్ ఏమంటుంది తెలుసా? కుడి చెప్ప మీద కొడితే ఎడమ చెప్పని చూపించండి. అది దేవదూతలు వెళ్ళి ఈ వాక్యం చెప్పలేదు వారికి. దేవదూత వెళ్ళి ఈ వాక్యం చెప్పలేదు. హిజ్కియా నువ్వు తట్టుకోవాలి నాయనా, భరించాలి నాయనా, శ్రమలు భరించాలి, ఇన్ని శ్రమలు అనుభవించి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని చెప్పలేదు. అది మతం చెబుతుంది. మిడిమిడి జ్ఞానం చాలా డేంజర్ అండి. అర్ధ చదువు ఉంటుంది చూసారా, చాలా అపాయకరం. అది అర్ధ చదువు చాలా అపాయకరం. ఇక్కడ యెహోవా దూత ఏం చేశాడండి? యెహోవా దూత వెళ్ళి బుజ్జగించలేదు, మారు మనసు పొందండి అని చెప్పలేదు, లేపడేశాడు. ఎంతమందిని? ఒక దేవదూత, వన్ ఏంజల్. ఐ బిలీవ్ హిస్ నేమ్ ఇస్ నెక్రోస్. నేను నమ్ముతున్నాను నెక్రోస్ అంటే డెత్ అనమాట. ఆ దేవదూత బయలుదేరాడంటే చంపేస్తాడు ఆయన, మొత్తుతాడు. తీర్పది దేవదూత. హిజ్కియా చేత కాదండి, హిజ్కియా సైన్యం చేత కాదు. చేతులు ఎత్తేసారు వాళ్ళు. చేతులు ఎత్తేసి బట్టలు చెప్పుకొని మందిరానికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నారు. నీవే మాకు దిక్కు అని. దేవుని వాక్కు రిలీజ్ అయిందో లేదో ఆ వాక్యాన్ని నెరవేర్చేదానికి దేవదూత విడుదల అయిపోయాడు. వాక్యం నెరవేర్చేదని. ఏ వాక్యం నెరవేర్చాడు? ఉంచలేదు. సన్హెరీబును ఉంచలేదు, భూమి మీద ఉంచలేదు. 185,000 మందిని ఒకే రాత్రి ఒకే దేవదూత చంపేశాడు. పొద్దున్న లేస్తూనే 185,000 శవాలు ఉన్నాయి. దేశం ఎలా ఉంటుంది? దాన్ని చూసి ఈ సన్హెరీబు రాజుకు దిక్కు తెలియక వాడు పరుగో వేరే ప్రాంతాన్ని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వదిలిపెడతాడా దేవదూత? అక్కడ చంపాడు, అక్కడ చచ్చిపోయాడు. హిజ్కియాను ముట్టుకున్నటువంటి వారు సర్వనాశనం అయిపోయారు. 185,000 మంది సర్వనాశనం అయిపోయారు. అబ్రహాం ఆశీర్వాదాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయవద్దు. అబ్రహాం ఆశీర్వాదాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయదు. నిన్ను దీవించువని నేను దీవిస్తానన్నాడు, నిన్ను దూషించువని నేను శపిస్తానన్నాడు, నీ స్నేహితులకు నేను స్నేహితుని, నీ శత్రువులకు నేను శత్రువును అన్నాడు. నెవర్ ఎవర్ టచ్ ఎనీ బిలీవర్. ఏ విశ్వాసిని తాకద్దు, ఏ విశ్వాసిని చెడగొట్టేదానికి ప్రయత్నం చేయవద్దు, ఏ విశ్వాసి గురించి చెడుగా ప్రచారం చేయవద్దు. మరి దైవజనుల జోలికైతే అస్సలు పోవద్దు. వారు హిజ్కియా లాగా మొరపెట్టారంటే, దేవుడు యెషయా లాంటి ప్రవక్తను పంపించి ప్రవక్త నోట నుండి ఒక చిన్న మాట విడుదల చేశారంటే దేవదూత బయలుదేరి రాత్రికి రాత్రే లేపడేస్తాడు. దట్ ఈస్ ఆల్సో ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్ ఏంజల్. దేవదూత ఆ పని కూడా చేస్తాడు. ఒకచోట చేశాడా? లేదు, చాలా చోట్ల చేశాడు. బ్రదర్, ఇది పాత నిబంధన బ్రదర్, పాత నిబంధన బ్రదర్, అందుకే క్రొత్త నిబంధనకు వస్తున్నా. నేను ఏదైనా ఒకటి చెప్పానంటే పరిశీలించనిది, పరీక్షించనిది నేను చెప్పను. వెన్ ఐఎమ్ కన్విన్స్డ్ దెన్ ఐ విల్ కమ్ అవుట్. ఎందుకంటే నేను మాట్లాడే ప్రతి మాటకు నా దేవునికి నేను లెక్కపరచాలి. ఉద్దేశపూర్వకంగా నేను తప్పు బోధించానంటే నేను ఏమండి, అమ్మో నాకు భయం, నేను భయపడతా దేవుడు అంటే. మరి ముఖ్యంగా ఇక్కడ నిలబడితే నాకు చాలా భయం. నోటుకొచ్చినట్టు నేను మాట్లాడలేను. పాత నిబంధన మాత్రమే కాదు, కొత్త నిబంధనలో మనకందరికీ తెలిసినటువంటి స్టోరీ అందరికీ తెలుసు. జ్ఞానులు పరిగెత్తుకొని వచ్చారు. నక్షత్రాన్ని చూసి జ్ఞానులు పరిగెత్తుకొని వచ్చారు.
ఎక్కడికి వచ్చారు? రాజైన హేరోదు దగ్గరికి వచ్చారు. ఏమన్నారు ఆయన దగ్గరికి వచ్చి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎవరు అన్నారు. హేరోదు భయపడ్డాడు. యెరూషలేం పట్టణం అంతా కలవరం అయిపోయింది. మనకు ఆల్రెడీ ఒక రాజు మనకుంటే, ఆల్రెడీ ఒక రాజు ఉంటే మరలా ఇంకొక రాజు ఏంటి? హేరోదు చాలా భయపడ్డాడు. నిజమా? రాజా? ఎవరు? ఎక్కడ అని శాస్త్రులను పరిశీలన పిలిపిస్తే, ధర్మశాస్త్రోపదేశం పిలిపిస్తే వారు చెప్పారు, యూదయ దేశపు బెత్లెహేము నందు అని చెప్పి వారు ప్రొఫెషనల్ని కూడా తీసి చెప్పారు. అప్పుడు హేరోదుకు చెడ్డ బుద్ధి పుట్టింది. లోపల ఒకటి పెట్టుకున్నాడు, బయట ఒకటి చెప్పాడు. నేను కూడా ఆ రాజును ఆరాధిస్తా, మీరు వెళ్ళి కనుక్కొని నాకు సమాచారం అందజేయండి, నేను కూడా వెళ్ళి ఆరాధిస్తాను అన్నాడు. వాడి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? వెళ్ళి చంపడము. మనిషికి ఫ్రీ విల్ ఇచ్చాడు కదా. కయ్యను హేబెలు చంపేశాడు, మనిషికి ఫ్రీ విల్ ఇచ్చాడు. సో కనుక హేరోదు యేసు ప్రభును చంపాలని అనుకున్నాడు. ఇప్పుడు మతం ఏం చెప్తుందో తెలుసా? క్రొత్త నిబంధన మతం ఏం చెప్తుందో తెలుసా? యోసేపు దగ్గరకు వచ్చి, యోసేపు నీ శత్రువును ప్రేమించుము. హేరోదు ఒకవేళ వచ్చి నిన్ను చంపాలనుకున్నా కూడా నీవు అతన్ని ప్రేమించుము. ఒకవేళ యోసేపు నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించుము అని దేవుడు యోసేపు కానీ మరియమ్మకు కానీ చెప్పలేదు. చెప్పకుండా ఏం చెప్పారు? వాడు దుర్మార్గుడు, వాడు నీకు శత్రువు, శిశువును చంపాలని అనుకుంటున్నాడు, వాడి యొక్క వాతావరణంలో ఉండవద్దు, వాని యొక్క పరిధిలోని ఉండవద్దు, కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్, ఈ స్థలం నుంచి రా, వాని పరిధిలో లేని స్థలానికి వెళ్ళు, కుమారుని తీసుకుని వెళ్ళు అని దేవదూత యోసేపుకు బోధించి ఏమండి యేసుక్రీస్తు ప్రభును ఆ హేరోదు పరిధిలో లేకుండా తీసుకుని వెళ్ళినట్లు చేశాడు. ఎవరంటే దేవదూత చేశాడు. ఏం కాదు, నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమారుడు, ఎన్ని తలిచినా ఏమడిగినా ఆయన చిత్తమే జరుగుతుంది, హేరోదు నేను ఏం చేసుకోలేడు అని అక్కడే ఉండమని చెప్పలేదు దేవదూత. హేరోదు చంపాలనుకుంటున్నాడు, అల్టీరియర్ మోటివ్స్ ఉన్నాయి, వాడికి ఈర్ష్య ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, కాబట్టి వానికి దూరంగా మీరు వెళ్ళండి. ఏమంటున్నాడంటే దేవదూత, నాకు కొంచెం టైం ఇవ్వు, నాకు యోసేపు నాకు కొంచెం టైం ఇవ్వు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండదు, వేరే ప్రాంతానికి వెళ్ళండి, మాకు కొంచెం టైం ఇవ్వండి, మాకు కొంచెం టైం అండి. ఎందుకు ఆ టైము? ఆ సమయం ఎందుకు సమయం అడిగాడు దేవదూత? చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. నేను క్రొత్త నిబంధన చదువుతున్నా. క్రొత్త నిబంధనలో దేవదూతల పరిచయం గురించి నేను మాట్లాడుతున్నా. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి నేను ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. ఇప్పుడు రండి 19వ వచనం. హేరోదు చనిపోయిన తర్వాత, హల్లెలూయా, హేరోదు మారు మనసు పొందిన తర్వాత కాదు. నీ చుట్టూ ఉన్న వారు అందరూ మారు మనసు పొందుతారు అనుకుంటున్నారా? సువార్థికులను కొట్టే వాళ్ళందరూ మారు మనసు పొందుతారు అనుకుంటున్నారా? పాస్టర్లను విమర్శించే వాళ్ళందరూ మారు మనసు పొందుతారు అనుకుంటున్నారా? క్రైస్తవులకు వ్యతిరేకంగా లేచినటువంటి వారు అందరూ మారు మనసు పొందుతారు అనుకుంటున్నారా? లేదు. దేవుడు ప్రతి ఒక్కరికి సమయం ఇస్తాడు. ఆ సమయంలో మారు మనసు పొందకుంటే శాల్తీలు లేచిపోతాయి. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని పోయి ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళము, శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు యేసుక్రీస్తు ప్రభును చిన్నప్పుడే చంపాలనుకున్నటువంటి వారందరూ చచ్చిపోయారు గనుక వచ్చేసండి. ఆ మధ్యకాలంలో దేవదూతలు ఏం చేశారు? దేవదూతలు పరిచర్య చేశారు. ఏం పరిచర్య తెలుసా? మారు మనసుల పరిచర్య కాదు, కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించే పరిచర్య కాదు, మొత్తేశారు. ఎందుకు మొత్తాలి అంటే వారు ఉంటే యేసు ప్రభుకు హానికరము.
క్రైస్తవులారా, విశ్వాసులారా, లైవ్లో వీక్షిస్తున్న వారు, తర్వాత కూడా వీక్షించే వారి గురించి నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడు కూడా దేవుని యొక్క పిల్లల జోలికి వెళ్ళదు. మీరు ఎవరైనా సరే దేవుని యొక్క పిల్లలకు కానీ సంఘానికి కానీ హానికరంగా తయారవుతే ఇక్కడ హేరోదుకు పట్టినటువంటి గతి పడుతుంది. అది ఎవరికైనా, మీకైనా, నాకైనా, ఎవరికైనా. మనము ఎవ్వరికి హానికరంగా ఉండకూడదు. ఇక్కడ హేరోదును తర్వాత మిగిలినటువంటి వారందరినీ దేవదూత మొత్తి లేపేశాడు. ఎందుకు? వారు ఉంటే యేసు ప్రభుకు హానికరం. దేవదూతల పరిచర్య ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? సెల్ ఫోన్లో ఎవరైనా చెప్పారా? హేరోదు దగ్గర ఉన్నటువంటి వారు అసిస్టెంట్ చెప్పాడా హేరోదు చచ్చిపోయాడని చెప్పారా? చెప్పలేదు. దేవదూతలు ఇన్ఫార్మ్ చేశారు. దేవదూతలు మాట్లాడతారు, దేవదూతలు కనిపిస్తారు, దేవదూతలు నీకు సమాచారాన్ని తెలియజేస్తారు. యూటిలైజ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్. నీ పక్షంగా పోరాడతారు. శిశువు అయినటువంటి యేసుప్రభు పక్షంగా ఎవరు పోరాడారు? కార్పెంటర్ యోసేపు. హేరోదుతో పోరాడగలడండి? హేరోదుతో పోరాడగలడా? ఒక రాజ్యంలో ప్రెసిడెంట్తో ఎవరైనా ఒక సామాన్యమైనటువంటి మానవుడు చిరుద్యోగి పోరాడగలడా? ఒక దేశంలో నియంతలాగా పరిపాలించే వాళ్ళు కొంతమంది ఉంటారు. రాష్ట్రపతులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు. లోకల్గా మాట్లాడితే సర్పంచులు, ఎమ్మెల్యేలు ఉంటారు. వారితో పోగలరా చెప్పండి? ఒక సామాన్యమైనటువంటి మానవుడు వారిని మీదికి అడ్డం తిరిగితే వారి మీదకి పోగలరా? ఊరు వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది. కానీ వారి మీదకి, మరి ముఖ్యంగా అధికారంలో ఉంటే వారి మీదకి పోలేరు ఎవరు కూడా. యోసేపు ఎక్కడ పోతాడండి హేరోదు మీదకి? పోలేడు. బాప్తిసం ఇచ్చే యోహాను అట్లా పోయే కదా ప్రాణం మీదకి తెచ్చుకొని తన పరిచయం అర్ధాంతరంగా ముగించుకున్నాడు. ఎవరు చెప్పారు? అని పోయి ఆయన మార్చమని ఎవరు చెప్పారు? హేరోదును పోయి మార్చమని ఎవరు చెప్పారండి? బాప్తిసం ఇచ్చే యోహాను చేయాల్సినటువంటి పని ఏమిటి? యేసు ప్రభు కొరకే మార్గాన్ని సిద్ధపరచాలి. హేరోదును మార్చమని ఎవరు చెప్పారు? యేసు ప్రభు కంటే గొప్ప పరిచయరా కూడా ఏమన్నా బాప్తిసం ఇచ్చే యోహాను? యేసు ప్రభు వెళ్ళి హేరోదుకు మారుమనసు పొందమని చెప్పలా. యేసు ప్రభు చెప్పలా. ఈయన పోయాడు అనమాట. నువ్వు పాపం చేసావని పోయాడు. అందరూ మారుమనసు పొందరు ప్రియులారా, అందరూ పొందరు. మనం ఎన్ని సర్కస్లు పొందినా కూడా, సర్కస్లు చేసిన కూడా అందరూ పొందరు. మరి ముఖ్యంగా ఈ రకంగా క్రైస్తవులను హింసించేవారు అందరూ మారుమనసు పొందరు. సో ఒకవేళ సంఘానికి ఎవరైనా హానికరంగా, ఒక చిన్న ఊర్లో కావచ్చు, పట్టణంలో కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే దేశమంతట్లో కావచ్చు, సంఘానికి, దేవుని యొక్క పిల్లలకు హానికరంగా ఎవరున్నా కూడా వారందరికీ దేవుడు సమయం ఇస్తాడు. ఆ సమయంలో మారు మనసు పొందితే సరే. దేవదూతల పరిచర్యను ఎరిగి వాళ్ళకు ఎవరైనా పని అప్పగించారంటే ఇంక వాళ్ళ పరిస్థితి అంతే. వీళ్ళకి పట్టిన గతిగా పడుతుంది. దేవదూతలు మెల్లగా చెప్పి యోసేపును, మరియమ్మను, యేసుప్రభును పంపించేసి ఇక్కడ పని కానిచ్చేశారు. లేపడేశారు, మొత్తం చంపేశారు, తీసేశారు, భూమి మీద తొలగించేశారు. ఏరా, నీకు ఆయుష్ ఇచ్చింది దీని కొరక? నీకు ఆయుష్ ఇచ్చింది లోక రక్షణకు కారణమయ్యే రక్షకుని చంపేదానిక? నీకు ఆయుష్నిచ్చింది మొత్తి పడేశారు దేవదూతలు. క్రొత్త నిబంధనలో చెప్తున్నాను నేను. క్రొత్త నిబంధనలో ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఉంది. వచ్చి ఎవరని చెప్తాను. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించే మతం కాదు ఇది. కుడి చెంప మీద కొడితే ఏమి చేతకాని వారు కాదు క్రైస్తవులు. దేవుడు చిన్న తేడా ఉంది అంతే. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు చిన్న తేడా. పాత నిబంధన పంటికి పన్ను, కంటికి పన్ను. క్రొత్త నిబంధనలు ఏమంటాడంటే నువ్వు కొట్టద్దు, నేను కొడతానంటాడు దేవుడు. దానికి దీనికి అదే తేడా. మనము కొడితే మరలా తిరిగి కొడతాడేమో వాళ్ళు. దేవుడు కొడితే మన మీద కేసు ఉండదు. దేవుడు దాడి చేస్తే కేసు ఉండదు. దేవుడు దాడి చేస్తే చేతులకు మట్టి అంటుకోదు, మన చేతులకు మట్టి అంటుకోదు. అందుకేమన్నాడు? కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయకూడదు, పగ తీర్చుట నా పని. దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి అన్నాడు దేవుడు. దేవుని క్షమాపణకు కాదు, దేవుని క్షమాపణ కాదు. మనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు, మనకు వ్యతిరేకంగా పరిచారం చేసేవారు, మన జీవితంలో పాడు చేయాలనుకునేవారు, మన జీవితాలను నాశనం చేయాలనుకునేవారు, మన పరిచర్యను పాడు చేయాలనుకునేవారు, వారందరూ కూడా శాపగ్రస్తులు. వారు దేవుడు దేవదూతలు చూసుకుంటారు.
మనం హాయిగా దేవునికి సన్నిధిలో ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ఎవరి మీద చేదు పెట్టుకోకూడదు, ఎవరి మీద కోపం పెట్టుకోకూడదు. అందరినీ క్షమించాలి, దీవించాలి, పగ తీర్చుకునే దేవునికి చేతిలో పెట్టాలి. యెహోవా దూత చూస్తాడు 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 చూస్తాడు, ఒకే సెకండే, ఒకే క్షణమే. ఆసాపు ఇంకా నాకు భక్తితో ఏమొద్దు అన్నాడంట. ఏంటి ప్రభు, మేము ఇంత పరిశుద్ధంగా ఉండి ఇంత బాగా కడుక్కొని పాపాలన్నీ కడుక్కొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ నమ్మకంగా జీవిస్తుంటే గర్విష్ఠులంతా మా మీదకి లేస్తున్నారు. వాళ్ళకి అన్నీ వాళ్ళు కోరినట్టే జరుగుతున్నాయి, వాళ్ళకి ఏం కావాలంటే అవి జరుగుతాయి, అన్ని పనులు జరుగుతున్నాయి, చక్కగా జీవిస్తున్నారు వారు అని నాకు వద్దుపో అన్నాడంట. ఎందుకైనా మంచిది ఒకసారి దేవుని సంప్రదిద్దామని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెప్పాడంట, వాళ్ళు కాలు జారు స్థలంలో ఉన్నారు అంట. అంటే వారు కాళ్ళు ఎప్పుడు జారుతుందో తెలియదు. కాలు జారితే ఏమవుతుందంటే బకెట్ తన్నుతారు. బకెట్ తంతే ఏమవుతుందంటే ఆకాశం కనపడుతుంది అనమాట. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోట ఉంచి ఉన్నావు, క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, ఒకే క్షణంలోనే మాయమైపోతారు. దేవుడు మాయం చేస్తాడంట. గర్వించద్దు, ఇతరుల పైన నిన్ను నువ్వు ఎప్పుడు హెచ్చించుకోవద్దు. సంఘాల జోలికి వెళ్ళొద్దు, విశ్వాసాల జోలికి వెళ్ళొద్దు, పాస్టర్ల జోలికి అసలే వెళ్ళొద్దు. అభిషేకించబడినటువంటి దైవజనుడు అంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరికి హానికరంగా ఉండొద్దండి. ఉంటే దేవదూతలు పనిచేస్తారు. దేవదూతలు పనిచేస్తారనుకోండి, పడేస్తాడు. నీకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నీ చెవులకు వినపడుతుంది, పేపర్లో నువ్వు చూస్తావు. వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తారనమాట. ఇలా జరిగింది, పలానా వ్యక్తికి ఇలా జరిగింది, పలానా వ్యక్తి ఇలా అయిపోయాడు, ఇలా జరిగింది అని సోషల్ మీడియాలో అంతా కూడా చక్కర్లు కొడుతుంది. నీ జోలికి వస్తే దేవదూతల పరిచర్య, ఆయన నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. నీ పాదాలకు రాయి తగలకుండా వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు, నిన్ను కాపాడుతారు. నీకు హానికరమైన వ్యక్తులకు కొంచెం టైం ఇస్తారు. రే, మారు మనసు పొందుతావా లేదా? పొందను, ఓ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు స్టే ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఉండేదానికి నీకు అర్హత లేదు. దేవుడు ఇచ్చినటువంటి గాలి పీల్చుకునే దానికి నీకు అర్హత లేదు. సంఘము పోరాడాలి. సంఘము చేతగాని దానిలాగా కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించే ఏంటండి ఇది? ఏ సందర్భంలో చెప్పాడు దేవుడు? అలా చూపించుకుంటూ ఉంటే, కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించుకుంటూ ఉంటే ఇంకంతే. ఈరోజు వరకు క్రైస్తవత్వం ఉండేది కాదు. ఇలాంటి హేరోదులు ఉండేవాళ్ళు కాదు, ఈ హేరోదులు పోయేవాళ్ళు కాదు అలా చూపించుకుంటుంటే. నో 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 దెర్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ డివైన్ జడ్జిమెంట్. డివైన్ జడ్జిమెంట్. నీ మీద ఎవరికి అధికారం లేదు. నిన్ను హింసించేదానికి, నిన్ను పాడు చేసేదానికి, నిన్ను నాశనం చేసేదానికి ఎవరికి కూడా అధికారం లేదు. అలా ఎవరైనా నీ జోలికి వచ్చారంటే, దేవదూతలకు పని అప్పగించబడింది అంటే దేవదూతలు వెళ్ళి ఒక దేవదూత 185,000 మందిని ఏమంటే ఏ కేసు లేకుండా ప్రూఫ్ లేకుండా వింతగా మొత్తం 185,000 మందిని అర్ధరాత్రి లేపేశాడు. పొద్దున్న లేస్తూనే శవాలు, 185,000 శవాలు. చూడండి ఎలా ఉంటుందో. హేరోదును మాత్రమే కాదు, యేసు ప్రభువుకు హానికరమైన వ్యక్తులందరినీ లేపడేశాడు దేవదూత. లేపడేసి రమ్మని, అయిపోయింది పని, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం, ఇంకా వచ్చేసేయండి అన్నాడు. దేవదూత చెప్పాడు, దేవదూతలు ఈ పనులు కూడా చేస్తారు. సమస్య వచ్చిందా భయపడద్దు, దేవునిని ఆశ్రయించు. దేవుడు నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. రక్షణైన స్వాస్థ్యం పొందబో వారికి పరిచర్య చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు దేవదూతలు. గాడ్ లవ్స్ us so much, that's why God has given us angels. హల్లెలూయా. నేను ఎమ్మెల్యేకి చెప్తా అనద్దు, మా దూతకు చెప్తా అని చెప్పు. హల్లెలూయా. మా ఎమ్మెల్యేకి చెప్తాను, రౌడీ షీటర్ ఉన్నాడు ఆయనకి చెప్తా, రౌడీ ఉన్నాడు ఆయనకి చెప్తాను, మినిస్టర్కి చెప్తా, హోమ్ మినిస్టర్కి చెప్తా, సీఎంకి చెప్తా, నేను దేవదూతకు చెప్తా. యూ హ్యావ్ ఏంజల్. రికగ్నైజ్, అక్నాలెడ్జ్. దేవదూత నీ కొరకు దేవుడు నియమించాడు, నీ భద్రత కొరకు దేవుడు నియమించాడు. ఉన్నతమైనటువంటి స్థాయిలో నేను జీవించవచ్చు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.